సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. వెండికి మోసతగినది, వెండికి మోసతగినది, బంగారునకు కొలిమి తగినది, బంగారుకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో సంభాషించునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఈ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో వెండికి మోసతగినది, బంగారుకు కొలిమి తగినది, మానవుల హృదయములను పరిశోధించువాడు యెహోవాయే. ఆయన హృదయ పరిశోధకుడు. మానవులమైన మనమైతే పై రూపాన్ని చూస్తాం, డ్రెస్సింగ్ స్టైల్ చూస్తాం, లేకపోతే ఫేషియల్లో, లేకపోతే మేకప్ స్టైల్స్ చూస్తాం, వాకింగ్ స్టైల్స్ చూస్తాం, రకరకాల స్టైల్స్ అన్నీ మనం చూస్తాం. దేవుడికి స్టైల్ అక్కర్లేదు. నువ్వు ఎలా ఉన్నావో, ఎంత అనాకారిగా ఉన్నావో దేవుడికి అక్కర్లేదు. దేవుడికి హృదయం కావాలి. పౌలు గారు అందగాడు కాదు, పౌలు గారు పెద్ద ఎత్తరి కాదు, పౌలు గారు ఒక రకంగా అందవిహీనుడు. అయినా కానీ ఆయన హృదయం యేసయ్యను పోలిన హృదయం. ఆ హృదయాన్ని దేవుడు అంగీకరించాడు, ఆ హృదయాన్ని దేవుడు గౌరవించాడు, పరిశోధించి ఆఖరికి మధ్యాకాశంలోకి వెళ్ళి దేవుని సింహాసనాన్ని చూడడానికి ఆయనకి అర్హతనిచ్చేశాడు. ఎందుకంటే మన దేవుడు హృదయ పరిశోధకుడు. హల్లెలూయా. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో కూడా సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు నీవు పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను హృదయాన్ని చూస్తాను. నువ్వు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగాన్ని పరిశోధిస్తాను అని చెప్పాడు. ఎందుకు అని అంటే సౌలు దేవునికి విరోధంగా ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసిన తరువాత, దేవుడు సౌలును విసర్జించిన తరువాత దేవుడు బాధపడతాడని సమూయేలు దుఃఖపడతా ఉంటే 16వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది, ఇంకెంతకాలం దుఃఖపడతావు, నీ కొమ్మును తైలంతో నింపుకో సమూయేలు. నేను ఒక రాజును నేను కనుగొన్నాను, ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, అతను నాకు ఇష్టడైన వాడు అని యెషయి ఇంటికి సమూయేలుని పంపించినప్పుడు చెప్పిన మాట, నేను అంతరంగమును పరిశీలిస్తాను, హృదయములను లక్ష్య పెడతాను. పైరూపం లక్ష్య పెట్టక హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. అలాగే హృదయములను పరిశోధించువాడు కూడా. ఏ విధంగా అయితే వెండి మెరుపు రావడానికి మోస తగిందో, ఏ విధంగా అయితే బంగారు శుద్ధ సువర్ణంగా మార్చడానికి కొలిమి తగిందో, మన హృదయాలు మార్చడానికి ఆయన ఒక్కడే తగినవాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఒక్కడే పాపమును అంటని వాడు కాబట్టి, ఆయన ఒక్కడే పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు కాబట్టి, ఆ దేవుడు హృదయములను పరిశోధించువాడు. 63వ నామము. అయితే 139వ కీర్తనల గ్రంథం 139వ కీర్తన 17వ వచనం ఒకసారి చూద్దాం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, నీ తలంపులు నాకెంత ప్రియుమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి మొత్తం నీ తలంపులు ఎంత ప్రియమైనవి. 23వ వచనం చదువుదామండి. ఇంకా దేవా నన్ను పరిశోధించు, నా హృదయ. ఎందుకంటే దేవుడికి మన పట్ల ఉన్న తలంపులు బహు విస్తారం. దావీదు గారు రాసిన మాట ఇది. ఆయన మన ఎడల మంచి తలంపులు కలిగి ఉన్నారు. మనమే ఒకవేళ ఎత్తు 6 అడుగులు అనుకోండి, 6 అడుగుల ఎత్తులోనే మనం ఆలోచిస్తాం, అంతకుమించి ఆలోచించలేం. కానీ భూమి ఆకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడికి మన పట్ల ఉన్న తలంపులు చాలా గొప్పవి. నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. ఆయన మన అక్కరలు ఎరిగినవాడు, ఆయన మన అక్కరలను చూచుకునేవాడు. యెహోవా ఈరే. మనకు ఆహారం కావాలా, నీరు కావాలా, వస్త్రం కావాలా, ఏం కావాలా అనేది ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయన సమస్తమును ఎరిగిన గొప్ప దేవుడు. మనం ఆయన దగ్గర ఏమడగాలంటే, ప్రభువా నేను అప్రైట్గా ఉండేటట్టుగా నా హృదయమును నీవు పరిశోధించు. దావీదు గారికి ఎంత ధైర్యం అండి. మరొకసారి చదువుదాం 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి ఎంత మనం అసలు కనీసం 23వ వచనం ఊహించగలమా? మనం ఎంత మంచి భక్తులం కదా. ఆ 23వ వచనం 139వ కీర్తన 23వ వచనం అనేది మన దరిదాపుల్లోకి మనం వెళ్ళగలమా? ఆయన ఏమంటున్నాడు? నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచనలు పరిశీలించు. ఒకవేళ ఇదే మాట కనుక మనం వింటే మనం ఏమైపోతాం?
మనం అడగకపోయినా ఆయన తప్పకుండా పరిశోధిస్తారు, పరిశీలిస్తారు, అది వేరే విషయం. ఆ విషయం మనం ఎరిగి గుర్తెరిగి నన్ను పరిశోధించేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను పరిశీలించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎదుట ఆయాసకరమైన మార్గం లేకుండా మనం సరిదిద్దుకోవాలి అనే నిర్ణయాన్ని ఈ దినాన్ని మనం తీసుకోగలిగితే ఆయన ఎడల మన ఎడల ఆయనకున్న తలంపులు ఎంత గొప్పయండి. ఏమండి, ఎంత గొప్ప. ఆ గొర్రెల కాపురిని, ఆ హృదయాన్ని ఎవ్వరు తండ్రి కూడా చూడలేదు, తల్లి కూడా చూడలేదు, కానీ పరలోకముందున్న దేవుడు చూసి సమూయేలుని పంపించాడు. అక్కడున్న పిల్లలందరూ, యెష్షయి కొడుకులందరూ వచ్చారు కానీ దావీదు రాలేదు. అయినా కానీ దేవుడు ఊరుకోలేదు. ఇంకో కడసారి వాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన్ని కూడా తీసుకురమ్మను అని ఎంత కన్సైనో దేవుడికి చూడండి. నీ హృదయం మంచిదైతే, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు ఎక్కడో చివరిలో ఉన్నా కానీ నిన్ను తీసుకొచ్చి ప్రథమ స్థానంలో నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు, హృదయ పరిశోధకుడైన మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనందరికీ బాగా తెలుసు, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒక సందర్భం ఉంటుంది. అననీయ సప్పీరా వారిని పేతురు గారి పొలం అమ్మమని అడగలేదు. ఏమండి, బర్నబా, ఆ 4వ అధ్యాయం ఆఖరి వచనంలో బర్నబా అనే ఒక ఆయన మంచి ఆస్తిపరుడు, ఆయన హెచ్చరిక పుత్రుడని ఆయనకు పేరు. ఆయనకున్న ఆస్తినంతా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే వీళ్ళేమనుకున్నారంటే మనం కూడా అమ్మేసి తీసుకొస్తే మనకు మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి, పేరు కోసం అని చెప్పి అమ్మేద్దాం అనుకున్నారు. తీరా అమ్మిన తర్వాత డబ్బు చూసేసరికి పేరు పోకే, పూర్తిగా ఇవ్వకపోయినా సగం ఇచ్చిన పేరు మనకు ఎలాగో వస్తుంది కాబట్టి సగం ఇంట్లో దాచిపెట్టుకుని సగం తీసుకొచ్చారు. అననీయ గారు ఫస్ట్ వచ్చారు. పేతురు అడిగాడు, ఇంతకే అమ్మారా? ఏం అనలేదు, తిట్టలేదు, కొట్టలేదు. ఇంతకే అమ్మారా అననీయ మీ పొలాన్ని అన్నారంతే. ఆ మాటకి ఆయన పడిపోయాడు, తీసుకెళ్ళి సమాధులతోటికి వెళ్ళిపోయారు. తర్వాత అమ్మగారు వచ్చింది, మా ఆయన ఎక్కడా అని అంటే మళ్ళీ ఆయన్ని కూడా అదే క్వశ్చన్, ఆవిడని కూడా, అమ్మగారు ఇంతకే అమ్మారా? ఆవిడ చనిపోయింది. ఏమండి, పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై హృదయాలను పరిశోధించే దేవుని ఆత్మతో నింపబడిన వాడయ్యాడు కాబట్టి ఆ ఎదురుగా ఉన్న అన్నయ్య సప్పీరా వారి హృదయాలను పరిశోధించాడు దేవుడు. ఒకవేళ అదే స్థితి గనక మన దగ్గరకు దేవుడు పరిశోధించాడే అనుకోండి, ఏంటి సంగతి? అపోస్తలుల కార్యాలు, అపోస్తలుల బోధ, అపోస్తలుల ఉపదేశ క్రమంలో మన సంఘాన్ని కట్టుకోవాలి. అపోస్తలుల జీవన విధానంలో మన జీవన విధానం ఉండాలి. మన పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే, ఇక్కడ ఎగ్జిస్టింగ్ లేకపోతే ఇక్కడ బతికేద్దాం అనుకుంటే ఎలా బతికేసినా కాదండు. కానీ నువ్వు పరలోకం వెళ్ళాలని కదా మన భక్తి జీవితం. మన భక్తి జీవితం పరలోకానికి వెళ్ళాలి. మన పరలోకంలో ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం పరలోకంలో మనం అడుగు పెట్టాలి అని అంటే హృదయాల్ని పరిశోధించే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎదురుగుండా ఆయనకి ఆయాసకరమైన మార్గం లేకుండా మనం చూడాలి. ఇంకొకటి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలోనే గారడి సీమోను, ఆయన పేరే గారడి సీమోను, ఈయన పేరేమో సీమోను పేతురు, ఆయన పేరు గారడి సీమోను. 8వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం ఒకసారి చదువుతాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకోవాలనుకున్నావు. దేవుని వరాన్ని సంపాదించి ఈ గారడి సీమోన్ అన్నాయన డబ్బులు ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందాం అనుకున్నారట. అమ్మ బాబోయ్, చూడండి ఎంత భయంకరమైన మాట. గారడి సీమోన్ని పట్టుకుని పెద్ద ఆస్తిపరుడు ఆయన. అంత ఆస్తిపరుడిని పట్టుకుని ఒక సేవకుడు, పాస్టర్ గారు అంటున్నాడు, ఏమని? నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. హృదయాలను పరిశోధించే దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు. ఒకవేళ అదే కనుక ఎవరన్నా పాస్టర్ గారు కనుక మన ముక్కు మీద ఏలు పెట్టి, అమ్మా నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదంటే వచ్చేవారి నుంచి చర్చి ఖాళీ. ఏమండి, కానీ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన హృదయాల్ని పరిశోధించే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన డబ్బు కాదు ఆయనకి కావాల్సింది, లేకపోతే ఇంకోటి కాదు ఆయనకి కావాల్సింది, ఎంతమంది జనాభా ఉన్నారనేది కాదు ఆయనకి కావాల్సింది. ఉన్నది కొద్దిమంది అయినా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆకలి దప్పులు అని అంటే బిర్యానీ కోసం ఉపవాసం ఉండేసి, లేకపోతే ఇంకో దానికోసం ఉపవాసం ఉండేసేసి అది కాదండి. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు,
నీ హృదయం నీతితో నింపబడాలని, నీ హృదయం పరిశుద్ధతతో నింపబడాలని, నీ హృదయం కనికరంతో నింపబడాలని, నీ హృదయం దయతో నింపబడాలి. ఆకలి అది ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అననీయ సప్పేరా హృదయం బాగాలేదు. గారడీ సీమోను హృదయం బాగాలేదు. 12 మంది శిష్యులు, అందులో ఒకడు ఇస్కరియోతు యోధ, ఆయన హృదయం బాగోలేదు. ఆ హృదయం బాగోలేదని యేసుక్రీస్తు ప్రభువుకి 3.5 సంవత్సరాల క్రితమే తెలుసు. నీ హృదయం బాగోలేదని కూడా దేవుడికి పుట్టిన దగ్గర నుంచి తెలుసు. అయినా కానీ ఇస్కరియోతు యోధాని ఏ విధంగా కాదనలేదో, నిన్ను నన్ను కూడా దేవుడు ఆ విధంగా కాదంటలేదు. దాన్ని మనం చేతగాంతనంగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతాం. అయితే ఈ హృదయం సరిగ్గా లేని ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? 30 శ్రీమంతుణ్ణి 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఆయన శ్రీమంతుడు అని పేరు దేవునికి. ఏమండి? శ్రీమంతుడు మనం ధ్యానించాం కూడా. ఆయన శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడిని 30 వెండి నాణాలకి, కనీసం 3 కోట్ల కన్నా అమ్మేశాడు, 30 కోట్ల కన్నా అమ్మేశాడు లేదు. ఈయన మరీ బుద్ధి లేకుండా 30 వెండి నాణాలకండి. హృదయం సరిగ్గా లేదు. కాబట్టి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం. ఒక కాస్తంత ఈ దినం కఠినంగా ఉన్నా ఇది నా కష్టంలో నుంచి దేవుడు ఇచ్చిన మాట అండి. ఇది ఒకసారి ధ్యానిద్దాం, ఆలోచిద్దాం మన హృదయం ఎలా ఉంది. సామెతల గ్రంథం 4:23. సామెతల గ్రంథం 4:23. దేవునికి స్తోత్రం కలుగు. నీ హృదయంలో నుండి దేవునికి స్తోత్రం. నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయాన్ని గోర్లు పాడైపోతే దాని పెడిక్యూరో ఏదో అంటారు, నాకు అంతగా తెలీదు. గోర్లు కూడా ఏదో వేడి నీటిలో పెట్టి దాంట్లో నిమ్మకాయ పిండి ఇంకోదేదో చేస్తే ఆ గోర్లు బ్రహ్మాండంగా ఉంటాయంట. పాదాలకి ఏదో ఉంటుంది, మొహానికి ఏదో ఉంటుంది. ఏమండి? రకరకాల శరీరాన్ని భద్రం చేసుకోవటానికి, అందాన్ని భద్రం చేసుకోవటానికి, ఏమండి మనందరికీ తెలుసు. కాకపోతే మీరేం మాట్లాడరు, కానీ మనందరికీ తెలుసు. హృదయాన్ని భద్రం చేసుకోవటానికి ఏ కేర్ తీసుకుంటున్నారు? అందం భద్రం చేసుకోవటానికి, జుట్టు భద్రం చేసుకోవటానికి, నీసు కంపు కొట్టేస్తుందని తెలిసిన గుడ్డు నెత్తి మీద వేసేసుకుంటారు. ఏమండి? జాగ్రత్తగా 1 గంట అది ఆరిపోయేదాకా ఇండ్లంతా నీసువాసన వచ్చేస్తున్న భరిస్తారు. కానీ హృదయాన్ని భద్రపరుచుకోవటానికి ఏం చేస్తున్నాం? మరొకసారి చదువుదాం. సామెతలు 4. మన హృదయంలో నుండి జీవధారలు ఎందుకు అని అంటే, ఎవరైతే ఆ జీవజలాన్ని త్రాగుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎవరైతే జీవాహారాన్ని తింటారో వారి హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. ఎందుకంటే ఆ వాక్యం జీవం, ఆ వాక్యం యేసయ్య, ఆయన జీవం. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఆయన జీవం. ఆయన మన హృదయం అనే కోవెలలో ఉంటే, హృదయం అనే దేవాలయంలో ఉంటే, ఆ హృదయంలో నుండి ఏం ప్రవహిస్తాయట? జీవధారలు. కాబట్టి ఆ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. బంగారుని భద్రం చేసుకోకపోయినా పర్వాలేదు. ఏమండి? ఇంకా దేన్ని విలువగలిగినవి, వెలగలిగిన వాటిని భద్రం చేసుకోకపోయినా ఏం ఇబ్బంది లేదు. హృదయాన్ని భద్రం చేసుకోకపోతే మాత్రం హృదయ పరిశోధకుడు ఒకడున్నాడు. అననీయ సప్పేరా లిస్టులో వేసినా, లేకపోతే గారడీ సీమోను లిస్టులో వేసినా, ఇస్కరియోతు యోధా లిస్టులో వేసినా మనం భయంకరంగా అయిపోతుంది. ఒకవేళ హృదయం ఇప్పటి వరకు దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఎందుకంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనందరికీ తెలుసు, చూడక్కర్లేదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేస్తుంది. ఒకవేళ ఇప్పటిదాకా హృదయాన్ని భద్రం చేసుకోకపోతే, హృదయంలో కావాల్సినంత మున్సిపాలిటీ చెత్త అంతా మన దగ్గరే ఉంటే, ఏమండి మన ఇంటి రాత్రి మనం ఆ డస్ట్బిన్ ఇంట్లో నుంచి తీసి బయట పెట్టకపోతే, ఆ వాచ్మెనే కనుక దాన్ని పట్టుకెళ్ళకుండా ఇంట్లోనే ఉంచుకుంటే నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి పరిస్థితి. ఏమండి? మనం వాడిందే, మనం తినగా మిగిలిన మెతుకులే, మన కంపే, అది మనకి ఇంపుగా ఉండదు. మరి దేవుడు తయారు చేసిన హృదయం, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం చాలాసార్లు చెప్పానండి, మరొకసారి చెప్తున్నాను. ఒక భార్యాభర్తల కలయికలో ఒక చుక్క
పిండంగా మారినప్పుడు ముందు నిర్మించబడేది, ముందు రూపం దిద్దుకునేది గుండె. అది దేవుడు కావాలని ముందు తయారు చేశాడు దాన్ని ఆ తల్లి గర్భంలో. ఆ గుండె ఆయన ఉండాలని ఆయన ఆశ, అందుకే ముందు చేసుకున్నాడు. ఆ ముందు చేసుకుని ఉండాలనుకున్న ఆ గుండెలో నువ్వు చెత్తంతా పెట్టి ఆయన ఉంచకుండా చేస్తే ఇంకెట్లా? ఆ హృదయ పరిశోధకుడు ఎలా ఊరుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇప్పుడు దాకా ఏమైనా వయసు ఒరవడిలో లేకపోతే ఏదో జరిగి గుండె పాడైపోయింది, హృదయం పాడైపోయిందా? ఆయన వెలుగు, ఆ వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోకి వెళ్దాం. ఆయనతో అన్యోన్య సహవాసం చేద్దాం. ప్రతి పాపం నుండి, సకల దుర్నీతి నుండి, సకల దరిద్రాల నుండి విడుదల పొంది నమ్మదగిన దేవుడు గనుక ఆయనతో అంటు కట్టబడిన వారమై మనలో ఆయన ఉన్నట్టయితే మనం ఏది కావలిస్తే అది అడుగుతాడు. ఇంకేం కావాలి మనకి? పరలోకమే కదా. ఆ పరలోకం దొరుకుతుంది, భూమి మీద పరలోకాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి 63వ నామము హృదయ పరిశోధకుడు. దేవునికి స్తోత్రం. 64వ నామం గురించి ధ్యానించుకుందామండి. 64వ నామము చూచుచున్న దేవుడు. ఈ మధ్య ఎక్కువగా ఈ మాట గురించి మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినాన్ని కూడా యెహోవా ఈరే, చూచే దేవుడు, చూచుకునే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయం. అది చూచుచున్న దేవుడు అమ్మ. ఇది యెహోవా ఈరే, చూచుకునే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయం 14 కానీ 8 కానీ 14 కానీ 8. అబ్రహాము, నా కుమారుడా, చెప్పాను. 8వ వచనం చదివారు అమ్మగారు. 14వ వచనం చూస్తే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అంటే దేవుడు చూచుకొనును. దేవుడు సమస్తాన్ని చూచుకుంటాడు. నిన్నటి దినాన్ని కూడా సవిస్తారంగా దేవుడు మనతో మాట్లాడాడు. మన అక్కర్లన్నీ ఆయన చూసుకుంటాడు. ఇదంతా మనకు తెలిసిందే. ఏమండి? అయితే దేవుడు ఎందుకు ఏం చూసుకుంటాడు, ఎలా చూసుకుంటాడు అనేది ఇంకొక కోణంలో దేవుడు మధ్యాహ్నం నాతో మాట్లాడింది చూద్దాం. అదే 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ సంగతులు జరిగిపోయిన తరువాత, ఏ సంగతులు జరిగిపోయిన తరువాత? పోయిన వారమే మనం మాట్లాడుకున్నాం. పిచుల వృక్షమును నాటి అక్కడ నిత్యుడగు తండ్రి ఒలాం అనే పేరు పెట్టి బెర్షెబా సాక్షార్థపు బావిని అబ్రహాం గారు తరతరాల కొరకు ఆయన త్రవ్వించాడు, చెట్టును నాటాడు. అదే ఆ సంగతులన్నీ అయిపోయిన తరువాత యెహోవా అది ఆయన పరిశోధించటం మొదలుపెట్టాడు. అంతేగాని కొడుకుని తీసుకొచ్చేసేయి, కొడుకుని బలిచ్చేసేయి, నీ కొడుకు మాంసం బ్రహ్మాండంగా ఉంటుంది అని కాదు. పరిశోధించటం మొదలుపెట్టాడు. దీన్ని బట్టి ఈ హృదయ పరిశోధకుడు నిన్ను పరిశోధిస్తాడు, నన్ను పరిశోధిస్తాడు, మనల్ని అందరినీ పరిశోధిస్తాడు. ఎగ్జామినేషన్ జరగాలి. పరిశోధన జరిగితే అప్పుడు నీకు కావలసిన వాగ్దానం వస్తుంది, కావలసిన బిరుదు వస్తుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను పిలుస్తాడు. అబ్రహాముని యెహోవా పరిశోధించడం మొదలుపెట్టాడు. ఆ పరిశోధించటం మొదలుపెట్టినప్పుడు అబ్రహాము ఆ పరీక్షకు నిలబడ్డాడు. ఏమండి? ఇంకో మాట చెప్పనండి. అబ్రహాముతో దేవుడే చెప్పాడు కదా, ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల్లాగా అన్నాడు. దేవుడు అన్న వారు ఎలా ఉంటాడు అని అంటే, అబ్రహాము ఆర్టికులేషన్ అంటారు. ఇది మొన్న కూడా చెప్పానండి, ఎప్పుడు పోయిన ఆదివారం కూడా ఈ మాట ఉపయోగించాను. అబ్రహాం గారు దేవుని గురించిన ఆ ధ్యానం ఎలా ఉంటుందంటే, అసలు ఆ రోజుల్లోనే ఆయన ఉన్నాడంటే, ఇంత నాలెడ్జ్ వచ్చిన ఈ రోజుల్లో ఉంటే ఇంకెంత భక్తి చేసేవాడు అబ్రహాం గారు. దేవుడు అన్నవాడు సృష్టించేవాడు. దేవుడు అన్నవాడు, అదే హైందవులైతే దానికి ఒక పేరు పెట్టుకుంటాడు, లయకారుడు, లయకర్తను వారు పూజిస్తారు. ఎవరు? రాజకుమారి చెల్లమ్మ గారి ఇంటి దగ్గరే మాతో పాటు ఒక ఆవిడ వచ్చింది ఒకసారి ప్రార్థనకి. ఆవిడ పేరు ఎందుకులేండి, పేరొద్దు. ఆవిడ వచ్చి ఇక్కడే కూర్చుని లయకర్త అంటే ఏంటి అని అడిగింది ఆ రోజు. లయకర్త అంటే ఎవరో లయం చేసేవాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు లయకర్త కాదు, సృష్టికర్త. అది ఆ లయకర్తకి సృష్టిస్తాడు ఈయన జీవం లేని దాంట్లో కూడా జీవాన్ని పోసి జీవకర్తగా, జీవ ప్రదాతగా ఉంటాడు. మరణించిన లాజరును సహితం జీవాన్ని పోసిన సృష్టికర్త ఈయన.
ఈయన ప్రాణం పోస్తాడు తప్ప ప్రాణం తీయడు. ఆయన నరబలి కోరడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ విషయం అబ్రాహాం గారికి తెలుసు. దేవుడు సృష్టిస్తాడు కానీ ఆయన నరబలి కోరడు కదా. ఆయన ఎప్పుడూ పాత నిబంధనలో చూసుకుంటే ఇజ్రాయేలీల వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, మీరు ఆ దేవతలకు లేకపోతే అగ్ని దేవతకి అగ్నిలో నడిపించకూడదు, అగ్నికి నీ బిడ్డలను వారు బలిగా ఇవ్వకూడదు. దేవుడు ఆజ్ఞ ఇది, అవునా కదా? ఏమండి, ఆ అగ్నికి వారు ఇచ్చారని చెప్పేసి దేవుడు ఇజ్రాయేలీల్ని అర్షూరు వారికి అప్పచెప్పేశాడు. ఆ అగ్నిగుండాలు దాటి ఇచ్చారని యోధా వారిని బబులోని వారికి అప్పగించేశాడు. దేవుడికి అంత కోపం నరబలి అంటే. మరి నరబలి ఇస్సాకుని ఎందుకు కోరతాడండి? దేవుడు పరిశోధిస్తున్నాడు. అబ్రహాముని పరిశోధిస్తున్నప్పుడు ఎంత ఆలోచించుంటాడో చూడండి, ఎంత ఆలోచించుంటాడు. రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర 24 గంటల ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ రోజు సోమవారం రాత్రి ఆ మొదటి ప్రసంగంలో చెప్పిన మాట, కిరీటం కోసం కనుదృష్టి ఆయన మీద పడటం కోసం అబ్రహాం చేసిన ప్రార్థన. ఏ ప్రార్థన చేశాడు? ఎడోనాయ్, ఎల్ షడాయ్, ఎలోహీం. ఇదే ప్రార్థన. మనకులాగా అవసరాల కోసం ప్రార్థన కాదు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా రాఫా, ఇవే ప్రార్థన అప్పట్లో. ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అంటే పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రం, మా హాత్రం ప్రభువా, నాయన నా మనవరాలికి 102 జ్వరం వచ్చేసింది ప్రభువా, తట్టుకోలేకపోతున్నాం, మా ఆవిడేమో పిట్స్ వచ్చేస్తుంది అంటుంది, మా కూతురేమో క్యాన్లా పెడితే ఇబ్బంది అవుతుందని ఆవిడ ఏడిసేస్తుంది, మా అక్కేమో ఇలా అంటుంది అని ప్రార్థన చేయలేదు. ఏమండి, ఆయన ఇచ్చాడు అని అంటే ఈవిని పాస్టర్ అమ్మని చేస్తాడు. ఆయనకి ఆ ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. మధ్యలో తీసేసే దేవుడు కాదు. పరిశోధిస్తాడు. ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతలు ఈ పరిశోధనలో చెప్పలేనేమో అనుకున్నాం, కానీ దేవుడు కృప చూపించారు. కాబట్టి ఆ పరిశోధనలో మనం నిలిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో యెహోవా ఈరే అయితే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగా చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 33వ వచనం. 31 6:31 కాబట్టి ఏం తిందుమా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా? అబ్బే, మనం అన్యజనులు ఆలోచించే ఉన్నాయి. మనం నిన్నటి దినాన్న ధ్యానించినట్టుగా మత్తయి సువార్త 6:8లో కూడా అన్యజనులు అలాగూ ప్రార్థన చేస్తారు, కానీ మీరు అలా ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే మీ అక్కరలు ఆయన చూస్తాడు. మన అక్కర్లు ఆయన చూస్తాడు. కాబట్టి ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం. ఒక మాట చెప్తున్నానండి. ఒక మాట, ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు బిర్యానీ కోసం చూస్తారు. హైందవులు ఉన్నారనుకోండి, బంగారం కోసం చూస్తారు. ఇక వీళ్ళిద్దరూ పోతే మిగిలిన వాళ్ళు ఎవరు? బట్టల కోసం చూస్తారు. క్రైస్తవులకి బట్టలు కావాలి. ఎన్ని బట్టలు ఉన్నా కానీ ఇంకా బట్టలు కావాలి వాళ్ళకి. ఏమంటే బిర్యానీ, బంగారు, బట్టలు 3 బిఏ. అదే దేవుడు చెప్తున్నాడు, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా అని మీరు చింతించక్కర్లేదు. ఏం చేయాలట? అదే కదా యెహోవా ఈరే. అదే కదా యెహోవా చూచుకొను. ఏంటి? మీరు ఏం తినాలో టైంకి నేను ఇస్తాను, మీరు ఏం ధరించుకోవాలో మీకు అది ఇస్తాను, మీరు ఏమి తాగాలో ఇస్తాను. 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తుంటే, ఏమండి, దేవుడు చూడండి, దేవుని ప్లాన్, యెహోవా ఈరే ప్లాన్ చూడండి ఒకసారి. 40 సంవత్సరాలు 30 లక్షల మంది నడుస్తుంటే, ఒకవేళ దేవుడే కనుక బట్టల గురించి ఆలోచించలేదు అని అనుకోండి, ఎంతమంది టైలర్లు కావాలండి? 30 లక్షల మందికి ఎన్ని బట్టల మిల్లులు కావాలి? ఈ అరణ్య యాత్రలో ఎక్కడ పెట్టేస్తాం? బట్టల ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టేస్తాం? దర్జీలను ఎక్కడ తీసుకొస్తాం? అందుకని ఆయన ఏం చేశాడు? చూసుకునే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ బట్టలు మాసిపోకుండా, వాళ్ళ బట్టలు పొట్టేయకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా ఏకంగా ఒక ఆగినిచ్చి పారేశాడు. అంతే. చిన్న పిల్లోడు కనుక అడవిలో 40 సంవత్సరాల ప్రయాణం కదా, 35వ సంవత్సరంలో ట్విన్నీలాగా వాడు పుట్టాడు అనుకోండి,
ఆడు 35 సంవత్సరాలకి ఆడికి వేసిన జుబ్బ కనానులో అడుగు పెట్టేంత వరకు అది పెరుగుతూనే ఉంది, ఆ చెప్పులు పెరుగుతూనే ఉన్నాయి. ఎలా అండి అసలు, ఎలా? ఆయన చూసుకుంటాడు కదా. ఆ విశ్వాసం మన దగ్గరికి రావట్లేదు, అది బాధ. నేను చెప్పొచ్చేది ఏంటంటే, యెహోవా ఈరే అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఏంటి పరిస్థితి, ఇదంతా వద్దు. ఆయనకి తెలుసు మనకేం కావాలనేది ఆయనకి తెలుసు. అన్యజనులు అలా ఆలోచిస్తారు. నువ్వు కూడా ఆలోచించావంటే నువ్వు కూడా అన్యజనులు లెక్కలోకి వెళ్తావని అర్థం. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు అది ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామని ఆలోచిస్తే గనక దేవుడు మిమ్మల్ని ఏ లెక్కలో వేస్తాడు? అన్యజనుల లెక్కలో వేస్తాడు. అది ఇష్టమైతే మీరు ఆలోచించండి, నాకేం ఇబ్బంది లేదు. అన్యజనులు వాటి కోసం ఆలోచిస్తారు, మనం దేనికోసం ఆలోచించాలని వాక్యం చెబుతుంది. చదువుదాం సార్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని రాజ్యం కోసం, నీతి కోసం ఆలోచించాలి. రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అనగా ఏమి? పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతి, సమాధానం. నీతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. మనకు 51వ కీర్తనలో ఉన్న రక్షణ ఆనందమే నాకు తెలుసో తెలియదు అనేది ఒకసారి ఆలోచించాలి. నేను దావీదు గారు అడుగుతారు దేవుడి దగ్గర, ప్రభువా నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించయ్యా. రక్షణలో ఆనందం ఉంది. ఎంతమంది ఆ రక్షణలో ఆనందం కొరకు వెతుకులాడుతున్నారు? ఆ రక్షణ ఆనందం అయిపోతే పరిశుద్ధాత్మ ఆనందం ఉంది, నెక్స్ట్ డిగ్రీ. రక్షణ ఆనందం అనేది ఒకవేళ ఇంటర్మీడియట్ అయితే, డిగ్రీ అనేది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎప్పటికి రావాలి మనకి? దీన్ని వదిలేసి ఏం తిందామా? మనం కూడా ఇజ్రాయేలీలాగానే ఆ డేక్షాల దగ్గర అది ఉడుకుతున్నప్పుడే తినేశారంటాడు. ఆ పూరేళ్లను తినేసి ముక్కుల్లోంచి కూడా వచ్చేసిందంట వాళ్ళకి. ఎంత భయంకరంగా తిని ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. తింటంటే ముక్కుల్లోంచి వచ్చేసిందట. అది చూసి దేవుడికి అసహ్యం వేసి దేవుని కోపం రగులుకొనెను అని ఉంటుంది 107వ కీర్తనలో. మనల్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూచుకునే దేవుడు. మన అవసరతలు చూసుకుని మరొక్కసారి దేవుడు ఎవరిని ధైర్యపరచడానికి ఇన్నిసార్లు, ఈ వారంలోనే ఇది 3వసారి. దేవుడు ఎవరిని నేను చూసుకుంటాను నీకు ఎందుకని ఎవరిని ధైర్యపరుస్తున్నారో యేసునామమున వారి హృదయం ధైర్యపరచబడును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనందరికీ కష్టాలు ఉన్నాయండి, మనందరికీ అప్పులు ఉన్నాయండి, మనందరికీ సమస్యలు ఉన్నాయి, మనందరికీ రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నారు. యెహోవా ఈరే. అసలు నేను ఒక్క పేరే చెప్దాం అనుకున్నానండి, నిజంగా చెప్తున్నానండి. దేవుని ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, హృదయ పరిశోధకుడు, అదొకటి చెప్పి ఈ ఒక్క పేరుతో ముగించి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఈ యెహోవా ఈరే అనేది మరలా దేవుడికి జ్ఞాపకం చేస్తుంటే కూర్చుని అరగంట రాయాల్సి వచ్చిందండి దీనికోసం. ఆయన నరబలిని కోరడు, నీ చావు ఆయనకు అక్కర్లేదు, నువ్వు బ్రతికుండాలి, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, నీ వలన దేవుని నామం మహిమపరచబడాలి. ఎవరు అడిగినా కానీ ఏంటి అని అంటే నీ కష్టాలు వస్తున్నాయంటే యెహోవా చూసుకుంటాడు. నీ పరిస్థితులు అయిపోయింది యెహోవా చూసుకుంటాడు, నీ కుటుంబ పరిస్థితులు యెహోవా చూసుకుంటాడు అనే ఊతపదం అయిపోవాలి మనకి. ఊతపదం అయిపోవును గాక. దేవుడు చూసుకుంటాడు దేవుడు. నువ్వు నమ్ము, అంతే, నువ్వు నమ్ము. అందుకే ప్రిన్సికి కూడా చాలా ఇష్టమైన మాట, మనం ఏమి ప్రార్థన చేస్తాం అది పొందుకున్నామని దేవుని యందు విశ్వాసముంచుడి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మనం విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. నువ్వు ఏం నమ్ముతావో దాన్ని దేవుడు సాధ్యం చేస్తుంటాడు. నేను పలానా స్థితిలో ఉంటాను, నేను పరలోకంలో ఉంటాను, ఆత్మలో వర్ధిల్లుతాను అని అనుకో, నువ్వు అని మాట్లాడుతూ ఉండు. యెహోవా ఈరే చూసుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు. నువ్వు వర్ధిల్లాలి కదా, ఆత్మలో వర్ధిల్లుతున్నావు అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు ఒకవేళ నువ్వు వర్ధిల్లట్లేదు అని అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ పెద్ద భక్తి చేస్తున్నారు రా, ఇలా జీవితం చూడు అని అంటే, ఉదయాన్నే రవి గారికి కూడా నేను అదే చెప్పాను సాక్ష్యం. మనకి ఏదైనా నష్టం కలిగిందంటే మనకి చెడ్డ పేరు వస్తే ఇబ్బంది లేదండి, దేవుడికి చెడ్డ పేరు వచ్చేస్తుంది. కాబట్టి అందుకోసమన్నా దేవుడు మనల్ని దీవించేస్తాడు. ఎందుకు ఇశ్రాయేలీని వాగ్దానం నడిపించాడండి? వాళ్ళు మంచోళ్ళనా? కాదు, వాళ్ళు మనకంటే. అయినా కానీ ఎందుకు అని అంటే మోషే అంటాడు కదా, ప్రభువా నీ చేత కాలేదు, వాళ్ళు నాకు వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళడానికి చేత కాలేదు, అందుకే
దారిలోనే వారి దేవుడు వారిని చంపేశాడని నీ నామానికి అవమానం వస్తుంది కాబట్టి నీకు దండం పెడతాను ప్రభువా, వాగ్దాన దేశానికి వాళ్ళని తీసుకెళ్ళయ్యా అని ప్రార్థన చేస్తాడు. అది నిజం కదా. మనం ఆశీర్వదించబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. ఎందుకంటే ఆయన నామ మహిమార్థమై దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి యెహోవా చూసుకుంటాడండి. మన పరిస్థితి 0 అయినా, మన పరిస్థితి -100 అయినా దాన్ని +100 చేయటం ఆయనకు సాధ్యమే. ఆయనకు ఎవరు ఒక్కళ్ళ ఆమెను అనలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా. ఏమన్నా దేనికోసం అన్నారో కూడా అర్థం కాదు వాళ్ళకి అనేసారు. -100 అయినా +100 చేసేస్తాడు దేవుడు. అట్టి రీతిగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు కృప చూపించి హృదయ పరిశోధకుడు చెప్దామండి. స్తోత్రం చెప్దాం. మన దేవుడు హృదయ పరిశోధకుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన దేవుడు యెహోవా ఈరే. హల్లెలూయా హల్లెలూయా. చెప్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.